ఇప్పుడు మనం 2024 సంవత్సరం మార్చి నెల ద్వాదశ రాశులు చివరి రాశి 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం యోగబలం విద్యాబలం గ్రహబలం గృహబలం వాస్తుబలం మరి రాశిఫలం ఎలా ఉందో చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి చూడు జానకిరామ్, మీనరాశి వారి జాతకం ప్రశ్న యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ కెరీర్ విషయం సంతాన విషయం కుటుంబ బలం బిజినెస్ లైఫ్ విదేశీయానం అనుకున్న కోరిక చేసే వ్యాపారంది రియల్ ఎస్టేట్ రంగంది ధరించిన కార్యంది కళాకారుల గురించి అలాగే క్రీడాకారుల గురించి పర్సనల్ లైఫ్ గురించి ఎలా ఉంది చూడు. మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లన్నట్టు విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. చాలా వరకు శుభప్రదమైన దేవత వచ్చింది. అలాగే మాత్రం పాండురంగ స్వామి వచ్చిండు వారి పేరు మీద. అలాగే వారి పేరు మీద చెప్పాలంటే మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిందండి. మీనరాశి వారి జాతకంలో ఎల్లాంటి శని ప్రభావం వచ్చిందండి. 2 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే ఇందులో ఒక విశేషం ఉంది, ఒక దుర్వార్త కూడా ఉంది. విశేషం ఏముందంటే మాత్రం 20 సంవత్సరాల నుంచి పడితే 30 సంవత్సరాలు 32.5 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం శనేశ్వరుడు ఎఫెక్ట్ చూపించడండి. చాలా వరకు శుభప్రదం కలుగుతుంది. చాలామంది శని అంటే భయపడతారండి. శని అంటే భయపడతారు, తిడతారు, ఇబ్బంది అనుకుంటారు. కానీ శనేశ్వరుడు ఇచ్చినంత ఫలం ఏ గ్రహం కూడా ఇవ్వదండి. ఎందుకంటే శని గ్రహం అనేది న్యాయబద్ధంగా నడిచే గ్రహం. అది మనుషులకైనా మానవులకైనా తనవారు పరాయవారు దేవుళ్ళు అని చూడరు. లెక్క ప్రకారం నడిచే గ్రహం అంటే నంబర్ 1 గ్రహం మాత్రం శనేశ్వర గ్రహం. శని గ్రహం ఉచ్చస్థానం ఉంటే రాజకీయ రంగంలో కూడా కలిసి వస్తుంది, ధన రంగంలో కూడా కలిసి వస్తుంది, వ్యాపార రంగంలో కూడా కలిసి వస్తుంది, వైద్య వృత్తిలో కూడా కలిసి వస్తుంది, బహుళాంతస్తులు కట్టడంలో కలిసి వస్తుంది. అలాగే మాత్రం రాజయోగం కూడా ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించే యోగం ఉంటుంది. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో కూడా కలిసి వస్తుంది, వైద్య రంగంలో విద్య రంగంలో కూడా కలిసి వస్తుంది, రాజకీయ రంగంలో కూడా కలిసి వస్తుంది. అలాగే సంతాన కుటుంబ విషయంలో కూడా కలిసి వస్తుందండి. శనేశ్వరుడు అనుకూలంగా ఉచ్చస్థానంలో ఉంటే, నీచస్థానంలో ఉంటే మాత్రం సంసారంలో నష్టం, కుటుంబంలో నష్టం, మానసికంగా ఇబ్బంది, భార్యాభర్తలతో ఇబ్బంది, నమ్మిన వారు మోసం చేయటం, తను అనుకున్నదే కావాలనుకోవటం, ప్రేమ విఫలం కావటం, జరిగిన దాని గురించి పట్టించుకోవటం, ఇతరుల మాట గ్రహించకపోవటం, ఎవరి మాట వినకపోవటం, మొండితనం చేయటం, లేదా ఆకస్మిక ప్రయాణాలు దుర్వాసనాలు బానిస కావటం, లేదా మాత్రం ఇల్లిడిసి పారిపోవటం, అలాగే ఇంటి వారితో మాట్లాడకపోవటం, అలాగే ప్రేమికుల్ని దూరం చేసుకోవటం, భార్య పిల్లల్ని దూరం చేసుకోవటం, స్నేహితుల్ని దూరం చేసుకోవటం, అలాగే ఎవరి మాట వినకపోవటం, మూర్ఖత్వ పట్టుదల ఉండటం, అలాగే మాత్రం కుటుంబ సమస్యలు, ఆత్మహత్యలు, ధన నష్టాలు ఇలాంటి చిక్కులు జరుగుతాయండి. కాబట్టి శనేశ్వర బలం వీరికి శుభయోగంలో ఉంది. కానీ 32 సంవత్సరాలు ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రేవతి నక్షత్రం వారికి రవి మహర్దశ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కానీ మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారికి శని మహర్దశ కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంది. లక్కీ నెంబర్ వీరికి 3 వస్తుంది, 8 వస్తుంది. అలాగే వీరి జాతకంలో 1 వస్తుందండి. శనివారం ఆదివారం గురువారం కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ 32.5 సంవత్సరాలు దాటిన వారికి మాత్రం శని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మాత్రం వీరి జాతక బలం మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా శనేశ్వరునికి శని త్రయోదశి రోజు మాత్రం తైలాభిషేకం చేయాలండి. నువ్వుల నూనెతో, నల్లని నువ్వుల నూనెతో మాత్రం తైలాభిషేకం శని త్రయోదశి రోజు చేయాలి. లేకుంటే వీలైతే వారం చేయాలి, చాలా వరకు మంచిది. అలాగే మాత్రం తైల వ్యాపారంలో కలిసి వస్తుంది, లిక్కర్ వ్యాపారంలో కలిసి వస్తుంది, ఇనుము వ్యాపారంలో కలిసి వస్తుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నల్లని వస్తువులకు సంబంధించిన ఏ వ్యాపారమైనా కలిసి వస్తుంది. అలాగే బొగ్గు వ్యాపారం కలిసి వస్తుంది, ఉప్పు వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం మోటార్ ఫీల్డ్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విద్యా విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ బాధ్యత చాలా ఉంటుందండి. వీరికి సనాతన ధర్మం పాటించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి స్వభావం చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం పెద్దల మాట గ్రహిస్తారు. వీరికి ఆలోచన శక్తి చాలా ఉంటుంది. 10 రూపాయలు ఉన్నాయని మురువరు, లేవని బాధపడరు, ఉన్నా లేకున్నా ఒకటే రీతిలో ఉంటారు. సామాన్యంగా డబ్బులు ఖర్చు చేయరు. చేయాలనుకుంటే మాత్రం చాలా ఇంపార్టెంట్ పనుల గురించే ఖర్చు చేసే అలవాటు ఉంటుంది. మీనరాశి వారి జాతకంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయండి. వీలైతే పాండురంగ స్వామి దర్శనం చేయటం, షిరిడి సాయిబాబా సందర్శనం చేయటం, అమ్మవారికి పూజ చేయటం చాలా వరకు మంచిది. అలాగే ఇంట్లో మాత్రం అష్టమూలిక గుగ్గిలం ధూపం వేయటం చాలా మంచిది. అలాగే మాత్రం అష్టమూలిక తైలంతో మాత్రం అమ్మవారికి దీపం పెట్టడం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా శనేశ్వరునికి పూజ చేయాలండి. నవగ్రహ ఆరాధన చేయాలి.
అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం బీదలకు, సాధులకు, దివ్యాంగులకు, అనాథలకు ఆదరణ చేయాలి, చాలా వరకు మంచిది. వస్త్రదానం, అన్నదానం, భూదానం, గోదానం ఎవరి శక్తి కొలది వారు చేయాలండి. ముఖ్యంగా వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం బహుళ అంతస్తులు కట్టడం, కొనడం, నిర్మించడం చాలా వరకు జాగ్రత్తలు పాటించాలండి. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా టైం తీసుకోవడం మంచిది. కానీ మాత్రం కళ్యాణం చేయాలనుకునేవారు, పెళ్ళి చేయాలనుకునేవారు కొద్దిగా టైం తీసుకోవడం మంచిది. కానీ కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా అంటారు కానివ్వండి. కళ్యాణం అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేయాలంటారు. వీరి విషయంలో ఇలా చేయడం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి మీనరాశి వారి జాతకం గత 9 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, కోర్టు కేసులు, బాధలు, దారిద్ర్య బాధలు ఏమైనా ఉంటాయి తొలగిపోవాలంటే శనీశ్వరుని శాంతి చేపిస్తే వారికి తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది. ఈ అమ్మవారికి కానీ మంగళవారం కానీ లేదా మాత్రం శుక్రవారం కానీ లేదా రోజు రాహుకాలంలో కానీ ఖచ్చితంగా మాత్రం కుంకుమార్చన పూజ చేస్తే ఎవరైనా చేయొచ్చండి. స్త్రీలు, పురుషులు, బాలలు, బాలికలు ఎవరైనా చేయొచ్చు, చాలా మంచిది. ముత్తైదులు చేయొచ్చు. అలాగే స్వాసిని పూజ 11 మంది కానీ 21 మంది కానీ 5 మంది కానీ కలిసి మాత్రం వారికి మాత్రం వాయనం ఇచ్చి వస్త్రాలు ఇచ్చి వస్త్రాలు, వాయనం, పాలు, పండ్లు, పూలు ఇచ్చి శాంతి చేపిస్తే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో కలిసి వస్తుంది. దారిద్రులకు దారిద్ర్య బాధ తొలగిపోతుంది. గృహం లేని వారికి గృహ నిర్మాణం కలిసి వస్తుంది. కళ్యాణం కాని వారికి కళ్యాణ విషయంలో కలిసి వస్తుంది. అన్నదమ్ములతో విరోధం ఉన్న వారికి తొలగిపోతాయి. పొలం, ఇల్లు, జాగా, భూమి తగాద ఉన్న వారికి తొలగిపోతుంది. కోర్టు కేసులు ఉన్న వారికి కలయిక తొలగిపోయే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. చండీ యాగం చేయాలి. ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం వీరికి వీలైతే మాత్రం తప్పకుండా వీరి జాతక బలానికి మాత్రం కాశీ యాత్ర చేయడం కూడా చాలా వరకు మంచిది. వీలైతే వెళ్ళండి, వెళ్ళకపోతే కానీ వీలు కాంచు మాత్రం ఎక్కడైనా శివాలయంలో మాత్రం ఖచ్చితంగా ఆ శివుడికి మాత్రం సోమవారం అభిషేకం, జలాభిషేకం కానీ, పాలాభిషేకం కానీ, తేనె అభిషేకం కానీ, పుష్పాభిషేకం కానీ, భస్మాభిషేకం కానీ, రుద్రాభిషేకం కానీ తప్పకుండా చేయండి. చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శివుడాగ్ని లేనిది చీమైన కుట్టదు అనేది ఒక వాక్యం ఉన్నది, నిజమండి. అది శివుడాగ్ని లేనిది చీమైన కుట్టదు. కానీ మాత్రం శివుడికి ఖచ్చితంగా మాత్రం సోమవారం కానీ, మంగళవారం కానీ, మాస శివరాత్రి కానీ చాలామంది అనుకుంటారు శివరాత్రి ఒక్కరోజే సంవత్సరానికి ఒకసారి వస్తుంది అనుకుంటారు. కానీ ప్రతి నెల అమావాస్య రోజు ఒక రోజు ముందర మాత్రం మాస శివరాత్రి వస్తుందండి. ఆ రోజు కూడా మాత్రం ఆ మాస శివరాత్రి రోజు శివుడికి మాత్రం అభిషేకం చేస్తే చాలా వరకు విశేష ఫలితాలు కలుగుతాయి. వీరి మీద శుభ ఫలితాలు కలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.